ఏమమ్మా అందరు పంచుకునిరా. నేను ఇది రోడ్డు చూస్తా ఉన్నా, ఈ పొడుగు ఉంది కదా, ఏమన్నా ఇక్కడ ఎయిర్పోర్ట్ చేస్తే దీన్ని రన్వే చేయొచ్చేమో అని చూస్తున్నా. మీ ఎలమగుట్టకి ఇది 45లో వస్తుందా 21లో వస్తుందా? సగం సగం. సో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ వేయిస్తే ఇద్దరికి మనకు వస్తుంది, ఫ్లైట్లు దిగుతాయి కదా. ఇక ఈ ఇల్లు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, ఒక 5-6 బెడ్రూమ్ల ఇల్లు కట్టిద్దాం అందరికి. ఇంటి ముందర జాగా కూడా వచ్చేటట్టు పెడదాము. అందరికి ఫారెన్ కార్లు 2-3 ఫ్రీగా ఇద్దాం. ఇల్లు బయట కేసీఆర్ అనేది అప్పట్లో గద్దముక్కోడు 2 బెడ్రూమ్ల ఇల్లు ఉండాలి, ఒక అర్రల మనం వండాలి, ఒక అర్రల బిడ్డే అల్లుడు వస్తే వండాలి, ఒక కిచెన్ హాల్ ఉండాలి, ముచ్చట పెట్టుకుంటానికి 10 మంది వస్తారు, ఊర్లో వస్తారు 10 మంది వస్తారు. బయట జాగ ఉండాలి, బర్రెలు గొర్రెలు కట్టేసుకుంటానికి. అట్లా ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఏడు ఉంటున్నాయి, ఉంటలేవు. ఫారెన్ కార్లు తెచ్చిస్తా, 2 బెడ్రూమ్లు కూడా సరిపోవు, మనం 4 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఆ కార్లో పెట్రోల్ పోసుకుంటానికి ఇంటింటికో పెట్రోల్ పంప్ కూడా పెట్టిస్తా. ఇది ఈ 2 డివిజన్లకు ఎయిర్పోర్ట్ వేద్దాము. రైల్వే స్టేషన్ దూరం అవుతుందా, ఒకటి పెట్టిస్తా పక్కకి, ఇంటింటికి వచ్చి రైలు వచ్చి ఎక్కించుకోపోతారు. ఎన్నిసార్లు మోసపోతారు అంటున్నా. తులం బంగారం వచ్చిందా, మేము 10 తులాలు ఇస్తాం. ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, పోతున్నారు. మీరేమో ఓటేస్తున్నారు, మోసపోతున్నారు. 2014 నుంచి చూస్తున్నా నేను. 14 అయిపోయాయి, 18 అయిపోయాయి, 23 అయిపోయాయి. ఎన్నిసార్లు మోసపోతారమ్మా? మీకు 4000 అయిందా పెన్షన్? తులం బంగారం వచ్చిందా? నిరుద్యోగ భృతి మీ పిల్లగాళ్ళకు వచ్చిందా? ఉద్యోగం 4000. రైతులకు రుణమాఫీ కాలే, రైతు భరోసా సక్కా లేదు, పెన్షన్లు కొత్తవి రాలేదు. ఆయన చేసిన 6 వాగ్దానాలు కాదు, అందులో మస్తు వాగ్దానాలు నీకు అన్నీ కొట్టిండు. ఇక అందరికంటే నాకు ఎక్కువ నవ్వొచ్చేది, ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, చదువుకునే అమ్మాయిలు. ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చిందా మీకు? ఎలక్ట్రిక్ స్కూటర్ 18 సంవత్సరాలు దాటి. నీ కూతురా, తమ్ముడు కూతురా? ఏం చదువుకుంటున్నావు? బీటెక్ 3rd ఇయర్. స్కూటర్ ఏలే, ఎలక్ట్రిక్ స్కూటర్ నీకు ఇచ్చేనేమో, నువ్వు పొద్దున్నొచ్చి ఎక్కించుకొస్తావు అనుకునే గల్లీలకి. ఎలక్ట్రిక్ స్కూటర్లు 18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయికి, చదువుకునే అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తారు. ఏమైంది? ఓట్లేసిర్రు, తెలంగాణ మొత్తం ఓట్లేసిర్రు. ఇక్కడ అంటే మీరంటే తెలివైన వాళ్ళు, మీరేమో ధనపాలన్న కోటేసారు. తెలంగాణ మొత్తం గుడిసున్న వెంటనే అందరి మోసమే కదా. మళ్ళా పొట్టోడు వచ్చాడు మొన్న. పొట్టోడు వచ్చి అరవింద్ స్మార్ట్ సిటీ చేయలేదు ఇందూరు అన్నారు. చదువుకోరా నాయన అని మీ అమ్మనాయన నేను స్కూల్ పంపితే ఆగమాగం ఏమేమి ఏం దాక్కుంటా ఏం తిరుక్కుంటా కూర్చున్నాడు. అప్పుడు స్మార్ట్ సిటీ నేను చేయరా? అవులే, స్మార్ట్ సిటీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపాలా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి 3 ఇస్తుంది స్మార్ట్ సిటీలు అనుకోండి. ఆ 3 ఏం చేయాలా? వరంగల్ చేయాలా, నిజామాబాద్ చేయాలా, కరీంనగర్ చేయాలా, ఆదిలాబాద్ చేయాలా, మెదక్ చేయాలా అన్నది మీరు నిర్ణయం చేసి పంపాలి. చదువుకునేది లేదు. ఇక్కడ మన బోండం ఉన్నాడు ఒక ఆయన, మహేష్ కుమార్ గౌడ్, బోండం లెక్కనే ఉంటాడు. ఆయన ఈ పొట్టల చెవిలో ఏమోదిండు, ఓన్ ఆఫీసర్ని అడిగేది లేదు, పీకేది లేదు. అరవింద్ స్మార్ట్ సిటీ చేయలేదు అన్నారు. అరవింద్ స్మార్ట్ సిటీ చేయలేదు, నిజామాబాద్ వాళ్ళు ఆల్రెడీ స్మార్ట్ ఉన్నారు, అందుకని ధనపంచుడు కోటేసి. స్మార్ట్ సిటీ మీరు చేయలేదు, నేను కాదు. నేను చేసింది ఏంటంటే 430 కోట్ల రూపాయలు అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2 స్కీమ్ల కింద 430 కోట్ల రూపాయలు ఇప్పించినాం కేంద్రానికి వెళ్ళి. అవుతున్నాయి ఆ పనులు? డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిందా? మెల్లగా ఎందుకు అవుతుంది? నేను చిన్నప్పటి నుంచి అవుతున్నా దానిపల్లి. పైసలు ఇస్తలేరు కదా, పైసలు వాళ్ళే, మనం ఇచ్చిన పైసలు వీళ్ళు ఇస్తలేరు. ఆ గద్ద ముక్కోడేమో కాళేశ్వరంకి డైవర్టు, మిషన్ భగీరథకి డైవర్టు, ఈ పొట్టోడేమో దేనికి డైవర్ట్ చేస్తున్నాడు? ఈ కమిషన్లకి డైవర్టు. అందుకనే అయితలేవు. నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసుకొని చూసుకోండి మీరు. నేను చెప్పగానే ఓటేమంటలేని మీరు గూగుల్ చేసుకోండి. 5 కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ దేశం మొత్తం. గూగుల్ చేసుకోండి. మనకొద్దా? బీమార్లు అయితే రేపు దోమలు వస్తాయి, వర్షాకాలం వస్తే
డెంగూలు, చికెన్ గున్యాలు, హాస్పిటల్లో పోతారు, లక్షల లక్షల రూపాయల బిల్లులు. ఆరోగ్య బీమా ఉన్నదా? దేశం మొత్తం నరేంద్ర మోడీ ఉన్నది. ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తారు. 5 లక్షలు మీకు వద్దా? మీకు ఇట్లా ఎయిర్పోర్ట్ కట్టిస్తా, రైల్వే స్టేషన్ తెచ్చిస్తా, ఇంటికి రైలు పంపుతా అంటే ఓటేసేస్తారు. ఆడు అటే పుట్టాడు, అంటే ఈ బోండం ఇటే. ఎన్నడూ కన్ను తెరుస్తారు మీరు? ఎన్నిసార్లు మోసపోతారు? ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తాయి. ఢిల్లీకేమో మీరు ఢిల్లీనేమో దొరకోటేస్తున్నారు నరేంద్ర మోడీకి. ఢిల్లీనేమో మంచిగా ఆలోచన చేసి ఓటేస్తున్నారు. ఆడికెళ్ళి మీరు ఓటేసిందని ఆయన పైసలు పంపుతున్నారు. ఇక్కడ గల్లీలేమో దొంగలు పెట్టుకుంటారు మీరు. సో ఢిల్లీలో మోడీని బలపరచాలంటే గల్లీల కమలం పువ్వుకు ఓటు గుద్దాలి. అది పెట్టుకోరు. నేను 7 సంవత్సరాల నుంచి ఈడ పెరిగినోడ్నే కదా, ఎల్లమ్మకుంటాను ఈ పక్కసంది బ్యాంక్ కాలనీలో పెరిగినోడ్ని. నేను 7 సంవత్సరాల నుంచి నేను ఎంపీ ఉన్నా. మీ అందరికీ 7 రూపాయల ఆరోపణ చూపెట్టారు నా మీద, అవినీతి ఆరోపణ. లక్షల కోట్లు పక్కకు పెట్టారు. 7 రూపాయలు నయా పైసా అవినీతి ఆరోపణ చూపెట్టారు నా మీద అన్న, మా ధన్పాల్ బాయ్ మీద అన్న చూపెట్టారు. అటు ఆర్మూరు రాకేష్ రెడ్డి మీద అన్న. మీరు వ్యక్తుల కోటేయకుండ్రి, వ్యవస్థ కోటేయండ్రి. అవినీతి రహిత వ్యవస్థ పేరే భారతీయ జనతా పార్టీ. ఈ పుట్టానికి ఈడొస్తే ఈడు కొట్లాడిండు, పోన్లే ముఖ్యమంత్రి అయిండు నా దోస్తే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానప్పుడు ఉండని పొట్టోడు అనుకుంటుంటే నేను. ఈడొచ్చి ఆడ మొత్తం అమ్ముడు పోయి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కుటుంబాన్ని వదిలేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వదిలేస్తున్నాడు. నేను నా పిల్ల ముచ్చట పెట్టుకుంటే ఈకేం షోకు గద్ద ముక్కొని తినేది. ఆయన బిడ్డని తిట్టి 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 ఎంత తిట్టుంటే తెలుసా నేను? అవన్నీ ఎత్తినడేమో. వాడిని కూడా తిట్టిన, గద్ద ముక్కొని అయితే ఇష్టం ఉన్నట్టు తిట్టిన ఫోన్లలో. అవన్నీ మిమ్మల్ని తిట్టుడే మీరు షోకా ఒలగారా? అదేం షోకేమో. వాడు కొడుకు హీరోయిన్ల ఫోన్లు తింటాడట. ఇసుంటి వాళ్ళని ఇసి పెడుతున్నాడు ఈ పొట్టోడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్లు మింగిండు. కాళేశ్వరంలో పైసలు 1,00,000 కోట్లు మింగితే మింగిండు. గతముక్కోడు కనీసం కట్టిందా అంటే అవన్నీ పర్రెలు వాసినాయి. ఆ డ్యాంలన్నీ కూలగొట్టాల్సిందే, అలా నీళ్లు నిల్వ చేయరాదని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కూలగొట్టాలి మళ్ళా అంటే 1,00,000 కోట్లు నీటి పాలు అయిపోయినాయి. వాళ్ళని జైలు వేస్తారు అంటే వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు, వాళ్ళని ఇచ్చిపెడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో మొన్న ఒక ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అలా పెట్టించాడు పైసలు తీసుకొని. అప్పుడేమో ఎలక్షన్ కాకంటే ముందు జైలు వేస్తా, వాడిని ఇచ్చేస్తా, ఈ కార్ రేస్ లో లోపలేస్తా, ఫోన్ ట్యాపింగ్ లో లోపలేస్తా, కాళేశ్వరంలో లోపలేస్తా అని చెప్పి 2.5 సంవత్సరాలే. ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడవా? బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళకి, చదువుకునేటోళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. చదువు పని చేయాలా? ఇక చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఎట్లా ఇస్తలేడు. పిల్లగాళ్ళు చదువుకున్నందుకు ఫీజులు కూడా ఇస్తలేడు. ఫీజులు లేవు, పెన్షన్లు లేవు, బంగారం లేదు, రైతులకి రుణమాఫీ లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఏమున్నది? ఆయననేమో మీకు ఆరోగ్యశ్రీ, మన ఆయుష్మాన్ భారత్ అని 5 లక్షలు ఇస్తున్నాడు మోదీ. ఇల్లు కట్టిస్తున్నాడు, కోట్లు ఇల్లు కట్టిస్తున్నాడు. మీ అందరికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. మహమ్మారి సమయంలో అందరికి వ్యాక్సిన్లు ఫాస్ట్ గా ఇచ్చి మన ప్రాణాలు కాపాడిండు. ఆయననేమో అట్ల పని చేస్తున్నాడు. మన గల్లీలు మంచి చేసుకొని 100 కోట్లు పంపుతున్నాడు. ఇక్కడనేమో మింగుతున్నారు. దయచేసి ఆలోచన చేయండి. మీకు నిజంగా కూడా నరేంద్ర మోడీని బలపరచాలంటే గల్లీ ఎలక్షన్లలో కమలం పువ్వు కోటేయండి. మరీ చెప్తున్నా, మీరు వ్యక్తుల్ని చూసి ఓటేయద్దు, వ్యవస్థని చూసి ఓటేయాల. మా చెల్లె ఉన్నాడా, మన ముస్లిం చెల్లె ఉన్నది బుర్కా కట్టుకొని, తెలుగు వస్తుందా అమ్మా? నేను హిందూ ముస్లిం ఏం మాట్లాడతలేను కదా. ఓటేయండి. మీకు ఓటేసేటప్పుడు కూడా పరదలు కట్టి ఉంటాయి. ఓడిపోటెత్తునో తెలియదు. ఇంటికి పోయినాక మీ ఆయన అడిగితే వేసినామని చెప్పు. దేనికో కమలం పువ్వు ఓటేయండి. మీ ఆయన తెలియదు దేనికేసి ఎట తెలుస్తుంది. పని చేసేవాళ్ళకి ఓటేయండి. అవినీతి లేకుండా చేసేవాళ్ళకి ఓటేయండి. మీరు రేపు లేకపోతే మళ్ళీ వస్తారు ఇడికెళ్ళి, మళ్ళీ ఎల్లమ్మగుట్టకెళ్ళి నా దగ్గరకు వచ్చి
దోమల బెడద, ఆ హాస్పిటల్లో పడ్డాడు మావాడు, ఈ హాస్పిటల్లో పడ్డాడు, డిస్కౌంట్ చెప్పు, రోడ్లు మంచిగా లేవు, దుమ్ము ధూళి, ఇదే పనే. ఇక మీరు ఎలక్షన్లనేమో ఇక్కడనేమో దొంగలకేస్తున్నారు, ఢిల్లీలో దొరలకేస్తున్నారు. అంటే అక్కడ దొరకేది, ఇక్కడ దొరకేది. అవినీతి రహిత పాలన అందించేటోడే దొర. సో ఓటు వ్యక్తికి కాదు, వ్యవస్థకి ఓటు. అర్థమైందామా? అర్థమైందా? లేకపోతే ఏం పోయేది ఉన్నది? 2 ఎయిర్పోర్ట్లు రెండు కడతా అంటే ఎయిర్పోర్ట్లు ఒకటి కూడా కాదు. రైల్వే స్టేషన్ తెచ్చి పెడతాం ఇంటి ముందర, ఏమని చెప్తా, 5-6 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, కార్లు పెట్టుకోవచ్చు ముందర, పొలం జాగేయాలి ఇంటి ముందరనే, పొలం పని కూడా చేసుకోవచ్చు. కాపోలు కదా ఇక్కడ ఎక్క పొలం కూడా ఇవ్వాలనా? 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తా పో, ఇంటి ముందరనే ఇస్తా, 3 ఎకరాలే ఇల్లు కట్టిస్తా పో. ఏమి చెప్పడానికి ఏమున్నది? ఏదైనా చెప్పుకొని పోవచ్చు. దయచేసి ఆలోచన చేసి ఓటేయండి. మంచి వ్యక్తులకి, మంచి పార్టీలకు ఓటేసి మీ జీవితాలు మీరు బాగుపరచుకొని, మీ గల్లీలు మీరు బాగుపరచుకోరు. ఓకేనా? పోరాళ్ళమ్మా. మా దొంతులు రవి దాంట్లో మైనారిటీలు ఎక్కుంటారు. మైనారిటీ ఏది, మెజారిటీ ఏది? దోమ మైనారిటీ కొడితే డెంగ్యూ రాదా? వస్తుంది డెంగ్యూ. ముస్లింకి డెంగ్యూ రాదా? వస్తుంది కదా. మోర్లు వరితే కంపు వాసన హిందువులకు వస్తుందా? ముస్లింలకు కూడా వస్తుంది. వస్తుంది కదా. మా నరేంద్ర మోడీ ఇల్లు, ఆవాస్ యోజన ఇల్లు ముస్లింలకు కూడా కట్టించాడు. 5 కోట్ల మంది ముస్లింలకు వచ్చింది ఇల్లు. ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ బిల్లులు కోట్లాది మంది ముస్లింలు వాళ్ళ కుటుంబాలకు వాడుకున్నారు. ట్రిపుల్ తలాక్, మొగోడు పొద్దున గుడ్ మార్నింగ్ వరకు చెప్తారు, రాత్రి గుడ్ నైట్ కూడా అలాగే చెప్పాలి. అది కూడా నరేంద్ర మోడీ చేసి ట్రిపుల్ తలాక్ తీసి పడేసి. కాబట్టి దయచేసి ఆలోచన చేసి పెద్ద మెజారిటీ తోటి మా ఇద్దరు సోదరిమణులు 45వ డివిజన్ 21వ డివిజన్ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.